నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేవంత్ రెడ్డి ప్రయాణం ఎవరికైనా స్ఫూర్తిదాయకమే. ఓ టార్గెట్ పెట్టుకొని పని మొదలు పెడితే టార్గెట్ రీచ్ అయ్యే వరకు కూడా ఎదురు దెబ్బలు తగిలినా లేచి నిలబడాల్సిందేనని రేవంత్ అయితే ప్రస్థానం చెబుతోంది. అలా చేస్తే విజయం మన కాళ్ళ దగ్గరికి వస్తుందని ఆయన ప్రూవ్ చేశారు. అందుకే ఆయన్ని చాలా మంది ఫాలో అవుతున్నారు. మరి ముఖ్యంగా బీజేపీ నేత ఈటెల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన అడుగులు చూస్తే అదే అనిపిస్తోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం హుజురాబాద్ తో పాటు గజ్వేల్లో కూడా పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు ఈటెల. ఇప్పుడు ఆయన లోక్సభ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. మల్కాజిగిరి ఎంపీ టికెట్ మీదనైతే గురిపెట్టిన రాజేందర్ దానికోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. తన సొంత నియోజకవర్గం ఉన్న కరీంనగర్ లోనో లేదంటే గజ్వేల్ ఉన్న మెదక్ ఎంపీ సీటును వదిలేసి మల్కాజిగిరికి ఎందుకు వచ్చారని చాలా మంది అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ఇక కరీంనగర్ లో పార్టీ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు కాబట్టి ఆ సీటు అడక్కపోవడంలో అర్థం ఉంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన గజ్వేల్లో ఉన్న మెదక్ను ఎందుకు ఎంచుకోలేకపోతున్నారని ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే కనబడుతోంది. అయితే దీనికి రాజకీయ విశ్లేషకులు ఒక ఇంట్రెస్టింగ్ ఈక్వేషన్ అయితే చెబుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి 2019 లోక్సభ ఎలక్షన్ లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. నిజానికి కొడంగల్కి మల్కాజిగిరికి అసలు సంబంధమే లేదు. మల్కాజ్గిరితో రేవంత్ రెడ్డికి పెద్ద సంబంధాలు లేవు. కానీ ఆయన అక్కడ నుంచి గెలిచి పార్లమెంటుకు వెళ్లారు. ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడయ్యారు. తాజాగా ఎన్నికల్లో తిరిగి కొడంగల్ నుంచే గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నాడు. ఈ సీక్వెన్స్ ని సెంటిమెంట్ ని దృష్టిలో ఉంచుకునే ఈటల రాజేందర్ కూడా మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్నారని తెలుస్తోంది. రేవంత్ కు వర్కౌట్ అయినట్లు కూడా ఈ యొక్క సెంటిమెంట్ పనిచేస్తుందని మాజీ మంత్రి భావిస్తున్నారా అన్న గుసగుసలైతే వినిపిస్తున్నాయట.